నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన తెలుగు వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్ టేస్టీ కమ్మటి దోసకాయ రోటి పచ్చడి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా, కమ్మగా ఉంటుందండి. వేడి అన్నంలోకి కలుపుకుంటూ తింటూ ఉంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. సో ఇది మన తెలుగు వాళ్ళకి చాలా అంటే చాలా ప్రత్యేకమైన పచ్చడి కదా. ఏదైనా ఫంక్షన్లప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు తప్పకుండా ఇది చేసి పెడతారు. అందరు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సో ఇంత టేస్టీ అయిన కమ్మటి రోటి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించేస్తాను సింపుల్గా. సో దీనికోసం ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకుందాం. జీలకర్ర ఇలా మంచిగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మనకు కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను ఇక్కడ ఒక 6 నుండి 7 పెద్దగా ఉండే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలండి. ఇందులోని పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు. వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా మంచిగా వేయింపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం నేను ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను, ఒక గుప్పెడంతా. ఇలా కొత్తిమీర వేయడం వల్ల ఈ పచ్చడి రుచి అనేది సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించే విధంగా ఈ దోసకాయ రొట్టి పచ్చడి చేసుకొని తినండి, అందరు కూడా ఫ్యాన్ అయిపోతారు మీ పచ్చడికి. సో ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఈ మిశ్రమం తీసుకొని మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇందులోకి నేను ఒక 1 స్పూన్ అంత ఆయిల్ మళ్ళీ వేసుకున్నాను. ఇక్కడ చూడండి, దోసకాయ ముక్కలు ఈ విధంగా సన్నగా నేను కట్ చేసుకొని తీసుకున్నాను. నేను ఇక్కడ 2 చిన్న సైజు దోసకాయల్ని తీసుకున్నాను. దోసకాయల్ని ఇందులోకి వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వీటిని కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా మారుతాయండి దోసకాయలు వేపుతున్నప్పుడు. అలా అయ్యేంత వరకు మంచిగా వీటిని మగ్గించుకోవాలి మనము. దోసకాయలో చూడండి ఈ విధంగా మంచిగా వేగిపోయాక వీటిని నేను చూపిస్తున్నట్టు ఇలా డివైడ్ చేసుకోండి. కొన్ని దోసకాయ ముక్కలు ఇలాగే ప్యాన్లో వదిలేసి మిగతా దోసకాయ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకుందాము. ఈ విధంగా దోసకాయ ముక్కలన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకున్నాక చూసారా, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చివి కూడా వేస్తారండి దోసకాయ పచ్చడిలో, కానీ నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఉల్లిపాయల్ని కొంచెం ఇలా వేయించుకొని తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఇలా దోసకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయని కూడా ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను పచ్చడి చేసుకోవడానికి ఇలా రోకలి యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసేసుకోవచ్చు ఈజీగా. సో నేను ఇక్కడ రోట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర ఈ మిశ్రమం ఉంది కదా, ఇది ఇందులోకి వేసేసుకొని ఒకసారి మెత్తగా మనం దీన్ని దంచేసుకుందామండి. ఈ పచ్చడి అనేది రోకలి యూజ్ చేసుకొని చేస్తూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, రోకలి యూజ్ చేసి లేదా మిక్సీ గ్రైండర్ యూజ్ చేసి. ఆ డిఫరెన్స్ అనేది మీరు కంపేర్ చేసుకొని చూడండి. రోకలిలో చేసిన ఈ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. సో ఇక్కడ పచ్చిమిర్చి ఈజీగా నలిగేందుకు ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకొని ఇలా దంచుకుంటున్నామండి. ఈజీగా అది నలిగిపోతుంది. ఇలా మెత్తగా మనము ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా మంచిగా నూరుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా పేస్ట్ లాగా మారాక మనము వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని దోసకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మనం దీన్ని దంచేసుకొని తీసుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నామండి. మొత్తం పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాం. ఇక్కడ ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా నలిగేంత వరకు మంచిగా దీన్ని రుబ్బుకొని తీసేసుకుందాం. మా ఇంట్లో వారికైతే ఇలా రోకలిలో చేస్తున్న పచ్చడి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు కూరలు ఏమీ కూడా తినకుండా ఒట్టి పచ్చడితోని వేడి అన్నంలో కలుపుకొని తినేస్తాం, కొంచెం నెయ్యి వేసుకొని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఇలా పచ్చడి చేసుకొని తినడం ఇష్టమా? ఈ దోసకాయ రోటి పచ్చడి ఎవరికి ఇష్టమో తప్పకుండా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఇలా దోసకాయ ముక్కలన్నీ కూడా మంచిగా నలిగిపోయాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొన్ని దోసకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము.
మీరు మిక్సీ గ్రైండర్లో చేసుకున్నట్లయితే ఈ పచ్చడి అంతా కూడా రెడీ చేసుకున్నాక ఈ ఉల్లిపాయ కొన్ని దోసకాయ ముక్కలు వేసుకొని స్పూన్తో కలుపుకున్నా కూడా సరిపోతుందండి. ఇలా ఉల్లిపాయలు బాగా కలిసిపోయాక ఇందులోకి నేను కొంచెం పోపు వేసుకున్నాను. యాక్చువల్లీ పోపు వేసుకోకపోయినా కూడా నడుస్తుంది అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కానీ ఇక్కడ చూడడానికి వీడియోలో బాగుండేటట్టు నేను ఇక్కడ కొంచెం పోపు కూడా వేసుకున్నాను. చాలా అంటే చాలా చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా అసలు వేరే లెవెల్ అనమాట. తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. సో ఇక్కడైతే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్లోకి ఎత్తి పెట్టేసుకుంటున్నాం మేము. దోసకాయతోని నిల్వ పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటారు కదండి, అది కూడా చాలా బాగుంటుంది. నేను అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఇలా దోసకాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.